లేకుండా తెలంగాణ తీసుకొచ్చారంటే అలా కృషి ఉంది. సరే అవినీతి జరిగిందా ఏంటి సెకండరీ అక్కడ పక్కన పెడితే మీరు ఎందుకు దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు? ఒక్కటి చూడండి, కిందాక నుంచి చూస్తా ఉన్నా, లేకపోతే ఈ 15 రోజుల నుంచి కూడా మేమే హైదరాబాద్కు బ్రాండ్ తెచ్చినాం అని మాట్లాడతాం. నువ్వేం బ్రాండ్ తెచ్చినావు? ఏమున్నది నీ బ్రాండ్? 4 కార్లు తిరిగితే బ్రాండ్ వచ్చినట్టేనా? 400 ఏళ్ల చరిత్ర ఉన్నది హైదరాబాద్. చరిత్ర ఉన్నటువంటి హైదరాబాద్ నగరం, ఈ నగరానికి ఎవరో బ్రాండ్ తెచ్చినామని చెప్పడం ఏంటండి? ఈ చరిత్ర పదేళ్ల పాలనలో కేసీఆర్ క్రియేట్ చేసిన బ్రాండ్ ఒక పేరు చెప్పండి. నేను చెప్తా. ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్పండి. పేరు చెప్పండి, ఏం బ్రాండ్ చేసినావు? అవతల గతంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను హైటెక్ సిటీ తెచ్చినా అది తెచ్చినా ఒక ఆయన చెప్పగలిగిండు. అంతకుముందు ఉన్నటువంటి మేము ఈ హైదరాబాద్ నగరానికి మేము ఎన్నో చేసినాం, బడి గుడి అన్ని కట్టించుకుంటూ వచ్చినాం, ప్రాజెక్టులు కట్టించినాం, అన్ని చేసుకుంటూ వచ్చినాం అని మేము చెప్పుకుంటున్నాం. నీవేం చేసినావు చెప్పు? ఏమో అసలు ఒక్కటి చెప్పండి. కట్టగా ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కడితే 1,00,000 కోట్ల అవినీతిలో ఒక కూరుకుపోయినావు. మేము ఇన్ని ప్రాజెక్టులు కట్టినాం. ఇవాళ మొత్తం తెలంగాణ ప్రాంతంలో నీటిపారుదల వ్యవస్థకు అనుకూలమైనటువంటి ప్రాజెక్టులను మేము తెచ్చినాం. ఏమైనా చిన్న రిపేర్ ఉందా? ఇప్పటి వరకు ఏమైనా చిన్న రిపేర్ ఉందా? అంటే మేము ఇన్ని చేసుకుంటూ వచ్చినాం మా పరిపాలనలో. నీ పరిపాలన కట్టకు ఒక్కటి కట్టి సర్వనాశనం చేసి పెట్టినావు. 1,00,000 కోట్లు ఆడబోసేసినావు. తర్వాత నీ బ్రాండ్ పెరగడం ద్వారా ఏ పేదోని కడుపు నిండిందండి? నీ హైదరాబాద్ బ్రాండ్ పెంచిన కార్లు తిప్పిన ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయండి తెలంగాణలో? హైదరాబాద్ బడ్జెట్ వేరు, ఎంతమందికి తెలంగాణకు ఉద్యోగాలు వచ్చినాయండి? ఎంతమంది కడుపు నిండాయండి? ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వము ఈ మొఖాలకు రంగులేసే పని చేసి కడుపు నింపే పని చేస్తున్నాం. కడుపు నింపే పని చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో. అది వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి. నేను ఏమంటున్నంటే అంశం అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేర్చుకోవాలి. 36 SRDPలు ఎక్కడి నుంచి వచ్చినాయి సార్? 330 కోట్లు పెట్టి ఎస్టీపీలు ఎట్లా కట్టినాం సార్? ఎన్ని ఫ్లైఓవర్లు వచ్చినాయి సార్? 56,000 స్టార్ట్అప్లు ఎట్లా వచ్చినాయి సార్? 23 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఎట్లా వచ్చారు సార్? ఉట్టికి వచ్చినాయి సార్? వాస్తవాలు ప్రజలు ఎందుకు ఓట్లేదు? మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. కేసీఆర్ హయాంలో ఉద్యోగాలు పక్కన పెడదాం, నోటిఫికేషన్ పక్కన పెడదాం, నిరుద్యోగ భృతి పక్కన పెడదాం, అందుకే ఓడించారు. కానీ బెంగళూరుతో పోటీపడి ఐటీ ఎక్స్పోర్ట్స్ లో హైదరాబాద్ మేటిగా మారింది. ఇది సర్వేలు చెప్తున్న విషయం. ఇది నేనే తీసుకొచ్చి పెడితే కాదు. ఇక్కడ నీటి వనరులు సమృద్ధిగా చెరువులు ఉన్నటువంటి ప్రదేశం, నీటి వనరులు సమృద్ధిగా ఉన్నాయి. భూమి అందువల్ల వచ్చింది తప్ప వీళ్ళ గొప్పతనం వల్ల వచ్చింది. దాన్ని వాళ్ళు ఆపాదించుకుంటారు. శ్రీకాంత్ సార్ సీనియర్ జర్నలిస్ట్, గెస్టులను మీ పరిధిలో పెట్టుకోవాలి. నేను వాళ్ళు తప్పు చెప్పినా కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నా. వాళ్ళ మాటలకు అడ్డుపడకుండా చెప్తున్నా. నేను తప్పు చెప్తున్నా, ఒప్పు చెప్తున్నా, మీరు వినాలే. ప్రజలు ఓట్లు వేస్తారన్నారు. ప్రజలు హైదరాబాద్ లో ఒక్క సీటీలో ఎమ్మెల్యే సీటు కాంగ్రెస్ పార్టీకి. ఓకే, మేము ఓడిపోలే, మాకు 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. నేను ఏమంటున్నానంటే ఆధీనంలోకి వచ్చే అంశాలు కావాలి మనకు. ఉట్టిగా నోరు బారేసుకొని గట్టి గరిస్తే అది ఆధీనం అనబడేది. నేను ఏమంటుంటే చర్చ అనేది డెబిట్ అనే దానికి ఒక సమస్య ఉంటుంది ఇక్కడ. హైదరాబాద్ను ఎంతమంది యూపీ వాళ్ళు వచ్చారు సార్? ఎంతమంది బీహార్ వాళ్ళు వచ్చారు సార్? ఎంతమంది ఆంధ్ర వాళ్ళు వచ్చారు సార్? ఇవాళ మహబూబ్ నగర్లో అంతర్జాతీయంగా 14 లక్షల మంది వలస పోయే వాళ్ళు ఇవాళ ఒక్కరు పోవట్లేదు. అది డెవలప్మెంట్ కాదా సార్? కాంగ్రెస్ వాళ్ళకు తెలివి ఉండాలి మాట్లాడడానికి. ఇవాళ పర్ క్యాపిటల్ ఎక్కడ పోయింది సార్? బొంబాయి మొత్తం వాళ్ళే. ఏం మాట్లాడుతున్నారు? ఎక్కడ సార్? ఒక వలస సార్ నేను చెప్తా.
నేను మీకు టైం ఇస్తాను ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు జ్ఞానం తక్కువ, వరుడు ఎక్కువ. అదే సేమ్ రేవంత్ రెడ్డి కేటీఆర్ లాగానే. సేమ్ రేవంత్ రెడ్డి కేటీఆర్ వాగి వదిలినట్టే. ఒక సూట్ కేసు దొరికిన దొంగను వాళ్ళు మాట్లాడతారు. అవును, ఇప్పుడు LPG సార్, బదామి చూడండి. ఆగబోతున్నా లేకపోతే మరి నేను ఏమంటున్నానంటే చర్చనా, ఇది చర్చనా? నేను ఏమంటున్నానంటే సార్, సార్ వీళ్ళకు అబద్ధాలు మాట్లాడమని అబద్ధాలు లేదు, వాస్తవాలు చెప్తున్నారు ఇక్కడ. మీకు వినయ ఒప్పుకోలు ఎప్పుడు వెళ్ళిపోండి. నేను చెప్తా శ్రీకాంత్ సార్, సార్ నేను ఇల్లు చెప్పిన నేను ఇప్పటికి రికార్డు పట్టుకొని వస్తా, ఆయన పట్టుకొని రమ్మనండి. సార్ నేను ఏ రికార్డు పట్టుకొని నేను చెప్తాను, నేను రికార్డు వస్తా. ఏం చేసిన సార్ ఒకటి వన్ సెకండ్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్. నో చెప్తానండి అమెరికాకు చెప్తాం. సబ్జెక్ట్ ఈ ఫార్ములాకు సంబంధించిందైనా వేరే అంశాలకు సంబంధించిందైనా హైడ్రా అయినా మూసి అయినా వితౌట్ పెన్ వితౌట్ పేపర్ వద్దాము. మీరు రేవంత్ రెడ్డి వస్తాడో నువ్వు వస్తావు రా మాట్లాడదాం. కానీ మేము మాట్లాడుతున్నప్పుడు అబద్ధాలు అనవు నీ తప్పు. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలేదు ఆ విషయం. నేనేమో హైదరాబాద్ మీరు ఏం డెవలప్ చేసిర్రు అన్నారు. హైదరాబాద్ ఏం డెవలప్ చేసింది అనేది మీరే ఒప్పుకున్నారు కదా, మీ మంత్రులు ఒప్పుకున్నారు, మీ క్యాబినెట్ ఒప్పుకున్నది కదా. మీరు హైదరాబాద్ ఏం డెవలప్ చేసింది అనేది ఐక్యరాజ్య సమితి ఒప్పుకున్నది కదా, మీ బీజేపీ ఒప్పుకున్నది కదా, మీ కాంగ్రెస్ ఒప్పుకుంది కదా. మేమే చెప్పింది. విజయ్ కుమార్ గారు వన్ సెకండ్ విజయ్ కుమార్ గారు ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చర్చలో ఎవరు ప్రజలకు ఇంకో 4 ఏళ్ల తర్వాత ఆయన చెప్పుకుంటారు. ఆయన సమాధానం ఏం చెప్పుకుంటానంటే ఆయన సమాధానం ఏం చెప్పుకుంటానంటే మీకు ఓట్లు వేయాలి కదా అన్నారు. హైదరాబాద్ లో మేము 23 మంది ఎమ్మెల్యేలను గెలిచినాం, మీకు నిల్లు ఒక ఓటు కూడా రాలే, ఒక ఎమ్మెల్యే. ఆ పాయింట్ ఇక్కడ ఆపదు. ఒక నిమిషం, ఓట్ల గురించి, టికెట్ల గురించి, సీట్ల గురించి